నీ జీవితాన్ని ఈ రోజున ప్రభు కడిగి వేయబోతున్నాడు కనుక దేవునితో చెప్పు, అయ్యా నేను అబద్ధాలు కోరినయ్యా, నేను భయంకరమైన మోసగాడిని, మోసగత్తను అయ్యా. ఇదిగో నా తల్లిదండ్రులను వేధించాను, అన్నదమ్ములను దూషించాను అయ్యా. నీ కృపలో నుండి తొలగిపోయాను, నీ స్వరాన్ని గుర్తెరగలేకపోయాను. ఎన్నోసార్లు వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా, నీ సేవకుని ద్వారా నన్ను పలకరించావు, కానీ నా హృదయాన్ని కఠినం చేసుకున్నానయ్యా. వాయిదాలు వేసుకుంటూ ఇదిగో ఈ రోజు నేను సిద్ధపడటానికి నాకు కృపనిచ్చావయ్యా, అవకాశం ఇచ్చావు. బట్టి నీకు స్తోత్రం అయ్యా. నీవే నా దేవుడు అని నేను నమ్ముతున్నాను. నీవు మాత్రమే నా పాపాలు కడిగి వేయగలవని నమ్ముతున్నాను నాయన. నీ యొక్క రక్తములో నా అతిక్రమాలన్నిటినీ, నా పాపాలన్నిటినీ కూడా కడిగి వేసి శుద్ధీకరించి నీ ప్రియ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను మార్చుకో ప్రభువా అని అడగండి. దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. గతంలో విగ్రహారాధన చేసావా? గతంలో నీ ఇష్టానుసారంగా జీవించావా? గతంలో గమ్యం ఎరగకుండా ఉన్నావా? గతంలో గురి తెలియకుండా తిరిగావా? గతంలో నీ ఇష్టానుసారమైన జీవితం, నీ శరీరం ఎట్లా ఆలోచిస్తే అట్లా, నీ శరీరం ఎలా చేయమంటే అలా, నీ శరీరం ఏది ఆలోచన చెప్తే అలా కొనసాగుతూ వచ్చావా? ఈరోజు నీ దుర్భరమైన జీవితాన్ని నా ప్రభు అద్భుతంగా మార్చాలనుకుంటున్నాడు. పాత జీవితం ముగించబోతున్నాడు, నూతనమైన జీవితం, ప్రభువులో నూతన సృష్టిగా నిన్ను మార్చబోతున్నాడు. కనుక ప్రార్థన చేసుకోండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. అయా పాత జీవితము, అయా పక్కిటి జీవితము కూడా అన్ని కూడా తన జీవితంలో కర్మ పాపం, జన్మ పాపము కూడా లోకోత్సరములు అలవట్టులుక తన ఇష్టాచారముగా తిరిగిన స్థితిని శరీరమును అప్పగించుకొని వినోపించకాలతో చేయక చాలా దినాలు జీవితాలు గడువు వేసుకుంటూ, వాయిదాలు వేసుకుంటూ, గడుపుకుంటూ ముందుకు వచ్చి ఉన్నారు ప్రభువా. ఈ రోజు నాయనా అయ్యా నీ కృపతో, నీ దయతో, నీ వింటాకుడు చెప్పిన భక్తి వర్తమానము వారి హృదయాల్లో నీరు కట్టిన తోటవలి ఆ హృదయాలు వాక్యమని ధ్యానము చేసుకొని వారి జీవితాలు విస్తరించి క్రీస్తులో నమ్మకస్తులుగా ఉండాలని ప్రభా, పాత జీవితం పాతిపెట్టాలని అయ్యా నూతన సమయం పొందుకోవాలని ఆ బిడ్డలు ఆశపడి ఉన్నారు. అలాగనే దైవతోడు చెప్పిన ప్రతి లేఖనంలో మాటను చిత్తానుసారంగా బిడవ జరిగించబోతుండగా ప్రభా, బిడలకు మారమనసు రక్షణ అనుగ్రహించబోతుండగా వీటి కృపా సదా కనుమక్కడ వరకు నీకు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, రాకడ పడేంతర వరకును యథార్థులుగా నీకు ఇష్టలై ఉండి అయ్యా నిన్ను సంతోషించి ఆనందించేవారుగా నీ కృప కలుగొచ్చేయమని వీటి మనములు ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. మీ కుడి హస్తాలు ఈ బిడ్డల వైపు చాపండి. స్తోత్రం. మీ కుడి హస్తాలు ఈ బిడ్డల వైపు చాపండి. సేవకులను, సేవకురాండ్రను, ఆయా ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులైన పరిచారకులను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని కూడా నిండారుగా దీవించమని, బాప్తిస్తం పొందిన బిడ్డలను మీరు దర్శించండి, బాప్తిస్తం పొందబోతున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి. అయ్యా మీరే మీ ఆత్మకార్యాన్ని జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రతి విధమైన దోషాన్ని, అవిధేయతను, అపవిత్రతను, నీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి యోగ్యమైన జీవితం చేయడానికి కృప చూపించుదురుగాక. మీరే మీ ఆత్మకార్యం జరిగించి బిడ్డల ప్రార్థన ఆలకించి మీరు కృప చూపుతున్నారని నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని గంభీరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆయన నీ కొరకు శిలువలో మరణించాడని, యేసు పిలాతు యొక్క న్యాయపు తీర్పు తీర్చబడి శిలువలో మరణించాడని నమ్ముతున్నావా? ఆయన నీ కొరకు శిలువలో మరణించి మూడో దినాన మృతిని గెలిచి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువైన యేసు
ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిసం హల్లెలూయా హల్లెలూయా రక్తము నిలుకని నీ సత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే కడగబడినందున జారుతావు యేసయ్యా నీ రక్తమోచే కడగబడినందున ఏం పేరమ్మా నీ పేరు? అందరికి వినపడేట్టు మాట్లాడండి మీరు. లేనమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? మీరు కూడా చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? ఆయన మీ కొరకు పెంతు పిలాతు యొద్ద అన్యాయపు తీర్పు తీర్చబడి శిలువలో మరణించాడని నమ్ముతున్నారా? ఆయన మీ కొరకు శిలువలో మరణించి 3వ దినాన మృతిని గెలిచి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? రైట్. మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చిన అధికారాన్ని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిసం. హల్లెలూయా దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిసం పొందివాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ఎవరైనా నీళ్లు సిద్ధంగా ఉన్నాయి బాప్తిసం పొందడానికి ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, దేవుని సేవకులు సిద్ధంగా ఉన్నారు. బాప్తిసం పొందాలి అని ప్రభు మీ హృదయాలను ప్రేరేపిస్తే సిద్ధపడి రావచ్చు. మీకు బాప్తిసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి దేవుని రాజ్యం పరలోకానికి వారసులు కావాలని ఆశపడిన వారు సిద్ధపడవచ్చు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ఈ పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని, బాప్తిసాల కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఈ బాప్తిస్మ కార్యక్రమాలను ముగించుకోవడానికి మీరు కృపనిచ్చారు. 5 ఆత్మలను మీరు రక్షించారు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకుని పరలోకానికి వారసులు కావడానికి మీరు అవకాశం ఇచ్చారు. అగ్ని ఆరని పురుగు చావని ఆ లోకం ఆరని అగ్నికి ఆహుతి కాకుండా పునామ నరకం నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆ పిల్లలకు మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలు. రక్త మాంసములతో ఉన్న మమ్మలను ప్రభువా మీరు రక్షించడానికి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా రక్త మాంసములలో పాలివానిగా చేసి వధించబడిన వదగొర్రె పిల్లగా ఈ లోకముల ప్రభువా నీ ప్రియ కుమారుని యొక్క విస్తారమైన రక్తాన్ని ఒలికించి నీ ప్రియ కుమారుని యొక్క రక్తం ద్వారా మా అందరి పాపములన్నిటిని పరిహరించి నీ పిల్లలుగా మార్చుకున్నందులకై మీకు స్తోత్రాలు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడని అరణ్యములో కేకలు వేస్తున్నటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క గద్దింపు విని అనేకులు మారు మనసు పొందారు. మరికొందరు హృదయాలను కఠినం చేసుకున్నారు. ఈ రోజున వాక్యం విని వాక్యానికి లోబడి సంఘంలో నూతనంగా చేర్చబడినటువంటి ఈ 5 బిడ్డలను బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవానికి స్తోత్రాలు. సకాలంలో కొన్ని ఆరాధనలు జరిగించుకొని బాప్తిస్మ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీరు మా కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ నన్ను బట్టి నీ సేవకురాలను బట్టి కూడి ఉన్నటువంటి పరిచారకులను బట్టి సంఘ బిడ్డలైన ఆత్మీయులను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ సాయంత్రం ఈ చల్లబూట ఈ రీతిగా లేఖనాల ద్వారా మాతో మాట్లాడి ఈ పరిశుద్ధమైన పరిచర్య గంభీరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేకులు సంఘంలో చేర్చబడినట్లుగా మీ రక్షణ కార్యం జరిగిస్తారని నమ్ముతూ పరిచర్య శాఖోపశాఖలుగా దక్ష దిశల నలు దిశలు విస్తృతం కావడానికి సహాయం చేయమని సమస్త ఘనత మీకే ఆపాదిస్తూ 14వ తారీఖు జరగవలసినటువంటి బాప్తిస్మ కార్యక్రమాలను కూడా గంభీరంగా జరిగించింది. సమస్త ఘనత మీకే ఆపాదిస్తూ పరిచర్యలన్నింటిలో తోడుగా ఉండి మా ప్రయాణాల్లో కూడా క్షేమం దయచేయమని
సర్వాధికారం కలిగిన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ చెప్పండి ఆమేన్. 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 బోలో